ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో పావు కప్పు నూనె అలాగే పావు కప్పు బటర్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో హాఫ్ కప్పు గ్రైండర్ చేసిన పంచదార పొడి వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో హాఫ్ కప్పు కండెన్స్డ్ మిల్క్ వేసుకోవాలి. కండెన్స్డ్ మిల్క్ లేని వాళ్ళు దీన్ని స్కిప్ చేయొచ్చు. ముందుగా గోరువెచ్చని పాలలో ఒక కప్పు పాలలో హాఫ్ టీ స్పూన్ నిమ్మరసం పిండి పక్కకు పెట్టుకున్నాను. అది ఇప్పుడు ఇందులో వేస్తున్నాను. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత జల్లించే గంటె ఒకటి పెట్టుకొని దాంట్లో ఒక కప్పు మైదా పిండి, పావు కప్పు కోకో పౌడర్, ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వలన పిండి ఉండలు లేకుండా ఉంటుంది. ఇప్పుడు పిండిని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. మనం ముందుగా వేసుకున్న ఆయిల్, బటరు, మిల్క్, ఈ పిండి మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకొని స్టవ్ పై ఒక మందపాటి పాత్ర పెట్టుకొని దాంట్లో హాఫ్ కేజీ వరకు ఉప్పు పోసుకొని 10 నిమిషాల పాటు వేడి చేసుకోవాలి. స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని వేడి చేసుకోవాలి. మూత బోర్లించుకొని దీన్ని 10 నిమిషాల పాటు వేడి చేసుకోండి. ఈలోపు ఒక గుండ్రటి మందపాటి పాత్ర తీసుకొని దాంట్లో ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అంతా అప్లై చేసుకున్న తర్వాత దీంట్లో బటర్ పేపర్ వేసుకోవాలి. బటర్ పేపర్కి కూడా కొద్దిగా ఆయిల్ రాసుకోవాలి. మనం ముందుగా కలిపెట్టుకున్న కేకు మిశ్రమాన్ని ఈ బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేడి చేసుకున్న బౌల్లో మీరు చూస్తున్న విధంగా ఒక స్టాండ్ పెట్టుకొని దాంట్లో కేకు మిశ్రమం బౌల్ని పెట్టుకొని మూత పెట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి 30 నిమిషాల వరకు ఉంచుకోవాలి. 30 నిమిషాల తర్వాత చూస్తే కేక్ బాగా ఉడికిపోయింది. కొంచెం తడితడిగా ఉందంటే మరొక 5 నిమిషాలు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు కేక్ని బయటికి తీసి ఒక టవల్ని కప్పుకొని చల్లారబెట్టుకోవాలి. ఈలోపు మరొక బౌల్లో 1 టేబుల్ స్పూన్ పంచదార అలాగే 1 కప్పు పాలని వేసుకొని మరిగించుకోవాలి.
పాలు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు క్రీమ్ని విప్ చేసుకుందాం. నేను క్రీమ్ కోసం అమూల్ క్రీమ్ని, ఫ్రెష్ క్రీమ్ని తీసుకున్నాను. ఈ క్రీమ్ రెడీ చేసే ముందు ఈ అమూల్ ఫ్రెష్ క్రీమ్ని డీప్ ఫ్రిడ్జ్లో ఒక 2 గంటల పాటు ఉంచుకొని ఆ తర్వాత క్రీమ్ని తయారు చేసుకోవాలి. ఇలా బౌల్లో ఐస్ క్యూబ్స్ వేసి క్రీమ్ రెడీ చేసుకుంటే తొందరగా క్రీమ్ తయారవుతుంది. ఇప్పుడు క్రీమ్ రెడీ అయిపోయింది. దీన్ని పక్కకు పెట్టుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కేకుని బౌల్లోంచి తీసేసుకోవాలి. కేకుని ఇలా 3 లేయర్స్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కేక్ని డెకరేట్ చేసుకుందాం. ఇలా ఒక గుండ్రటి వెడల్పాటి ప్లేట్ని తీసుకొని దానికి ముందుగా విప్పింగ్ క్రీమ్ని రాసుకోవాలి. ఇలా రాసుకున్న తర్వాత దీనిపై ఒక లేయరు కేకుని పెట్టుకోవాలి. కేకు జ్యూసీగా ఉండడం కోసం మనం ముందుగా పంచదార పాలు కలిపి వేడి చేసుకున్న మిశ్రమాన్ని దీనిపై పోసుకోవాలి. మనకి ఎంత జ్యూసీగా ఉండాలి అనుకుంటే అంత ఎక్కువ పాలని వేసుకోవాలి. ఇలా పాలు పోసుకున్న తర్వాత దీనిపై మళ్ళీ కొద్దిగా విప్పింగ్ క్రీమ్ని అప్లై చేసుకోవాలి. ఇలా విప్పింగ్ క్రీమ్ కొద్దిగా అప్లై చేసుకున్న తర్వాత దీనిపై కొన్ని చాకో ఫ్లేక్స్ని వేసుకోవాలి. మళ్ళీ దీనిపై మరికొద్దిగా విప్పింగ్ క్రీమ్ని రాసుకోవాలి. మళ్ళీ ఒక లేయర్ కేక్ని పెట్టుకొని మళ్ళీ అలాగే పాలని వేసుకోవాలి. దీనిపై కూడా విప్పింగ్ క్రీమ్ని వేసుకోవాలి.
మళ్ళీ కొన్ని చాకో ఫ్లేక్స్ వేసుకొని మళ్ళీ ఇంకొక వరుస కేకుని పెట్టుకోవాలి. చివరగా మొత్తం అంతా విప్పింగ్ క్రీమ్ని వేసుకొని డెకరేట్ చేసుకోవాలి. ఇలా క్రీమ్ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత చాకో చిప్స్ని డెకరేషన్ లాగా ఇలా అంటించుకోవాలి. చెర్రీకి బదులు నేను కార్న్ ఫ్లోర్ని షుగర్ సిరప్లో ఇలా ఉడికించి అలాగే ఎల్లో కలర్ జ్యూస్ని కూడా 1 టీ స్పూన్ కార్న్ ఫ్లోర్లో 1 కప్పు నీళ్లు వేసుకొని షుగర్ సిరప్ తయారు చేసుకున్నాను. అలాగే ఎల్లో కలర్ ఫుడ్ కలర్ వేసుకొని ఇలా తయారు చేసుకున్నాను. ఎంతో టేస్టీగా ఉండే కూల్ కేకు ఇంట్లోనే రెడీ. మరెందుకు ఆలస్యం, ఈ క్రిస్మస్కి అలాగే న్యూ ఇయర్కి మీరు కూడా రెడీ చేయండి.